టీటీడీ పాలక మండలి నిర్ణయాలపై సనాతన ధర్మ పరిరక్షణ సమితి హర్షం వ్యక్తం చేసింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేసేలా బోర్డు నిర్ణయాలు ఉన్నాయని హిందూ సంఘాలు వ్యాఖ్యానించాయి. అన్య మతస్థులను టీటీడీ నుంచి సాగనంపడం స్వాగతించదగ్గ పరిణామమన్నారు. అలాగే గతంలో ఎవరూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదంటూ హిందూ సంఘాల నేతలు అలిపిరి పాదాల మండపం వద్ద 1001 టెంకాయలు కొట్టారు. పరమ భక్తుడిని టీటీడీ చైర్మన్ గా చేశారంటూ నినాదాలు చేశారు. అలాగే గరుడ విగ్రహం ముందు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చిత్రపటానికి పుష్పాభిషేకం, పాలాభిషేకం నిర్వహించారు. ఓంకార్ తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షులు బిఆర్ నాయుడు నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయని వారు ఈ సందర్భంగా కొనియాడారు. ప్రధానంగా ఎప్పటి నుంచో టీటీడీలో ఒక సమస్య తిష్ట వేసుకొని కూర్చుంది. ఆ సమస్య ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మత ఉద్యోగస్తులు వారిని వీఆర్ ఇప్పిస్తామని లేకపోతే ప్రభుత్వ సంస్థలకు బదిలీ చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం ఈరోజు యావత్తు హిందూ సమాజం కూడా హర్షిస్తుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో అక్రమంగా నిర్మాణాలు చేసినటువంటి విశాఖ శారదాపీఠం ఏదైతే తిరుమలలో ఉందో అంటే అది వెంకటేశ్వర స్వామి రాజగోపురానికి మించి వారు కట్టడం జరిగింది. ఆ నిర్మాణాన్ని ఆయన తొలగిస్తానని చెప్పడం, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పడం నిజంగా నవ్వుతో నవ్వవిషేత అని చెప్పొచ్చు. తిరుమల చరిత్రలో ఎవరు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అంతేకాకుండా మొన్నటికి మొన్న మేము ఒక పోరాటం చేయడం మొదలుపెట్టాం. ఏంటంటే అది తిరుమల వెంకటేశ్వర స్వామి 7 కొండల పాదాల చెంత ముంతాజ్ హోటల్స్ వారు బార్ అండ్ రెస్టారెంట్, స్పా సెంటర్లు ఎలా ఏ విధంగా అయితే ఈ క్షేత్రాన్ని నాశనం చేయాలనుకుని గత ప్రభుత్వం కుట్ర పన్నిందో ఆ నిర్ణయాన్ని ఈరోజు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు దాన్ని తక్షణమే మేము అంగీకరించట్లేదు, ప్రభుత్వానికి ఉత్తర్వులు రాసి ఆ ప్రాజెక్ట్ని క్యాన్సిల్ చేపించి దాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుంటుందని చెప్పడం నవ్వు. కామారెడ్డి